వ్యూవర్స్ మనకు ఆల్మోస్ట్ ఒకటి కాబోతున్నది. అయినా పర్లేదు, భక్తుల తాకిడి మాత్రం తగ్గేదే లేదు. పలక మీద రాయండి సార్, పలక మీద రాయండి. మీరు ఏమనుకుంటున్నారో అది రాసి పెట్టండి. తెచ్చుకోవాలి కదా, రేపు ఏదైనా కొంచెం తీసుకోండి, అక్కడ ఉంటుంది ఏదన్నా పసుపు అయినా పర్లే. ఏం శుభమాన సంథింగ్ అనేది ముందుగా బ్రో ఇలా శుక్రవారం 4 చూస్తున్నారు వ్యూయర్స్, మనకి ఇక్కడ మహిళా భక్తులు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాము. ఎక్కడి నుండి మేడం వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? ఇగో హైదరాబాద్ బిడ్డలట వీళ్ళు. జాగ్రత్త, వీళ్ళతోటి చూసి రమ్మంటే కాల్సి వస్తారు, ప్లస్ మనని అమ్మొస్తారు. ఛానల్ పేరు వాక్ అండ్ టాక్ విత్ రామ్. వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో కాబట్టి మనకు హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళా మనులకు, ఈ ఆడపిల్లలకు, ఈ ఆడపడుచులకు నా యొక్క వందనాలు. ఎందుకంటే ఈ రోజు మాత్రం నాగుల పంచమి, అలానే శుక్రవారం రోజున బట్టి ఈ లక్ష్ములు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అది కూడా పసుపు పెట్టుకొని. ఇలాంటి పసుపు రాసుకున్నటువంటి ముఖాలు చాలా తక్కువ కనబడతారు. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్న ముఖాలే ఉన్నాయి ఎక్కువ శాతం. కాబట్టి ఐ ప్రే టు ఐ రిక్వెస్ట్ టు ఆల్ గర్ల్స్, ఏమంటే పసుపు పెట్టుకొని సంప్రదాయాన్ని మాత్రం గౌరవించండి. అలానే ముగ్గులేయండి, చాక్ పీసులతో మాత్రం వేయకండి ముగ్గులు. కాబట్టి వంటలు వండండి, జొమాటోలో స్విగ్గీలో మాత్రం ఆర్డర్ చేసుకోకండి. సో భక్తులు కొందరు మొక్కు పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేది. ఇగో అయినా బ్రో హౌ ఆర్ యూ అంటాడు. నేను మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నాను, ఎండ కొడుతుంది. అట్లయితే కంపల్సరీ ఐస్ ముక్కలు వేసుకున్నా చల్లగా ఉంటుంది. ఎందుకంటే గుడికి వస్తేనే కొద్దిగా ఏంటంటే ప్రశాంతత ఉంటుంది. కానీ ఇబ్బందిగా కొడుతున్నటువంటి చూస్తున్నారు కదా వ్యూవర్స్, వాక్ అండ్ టాక్ విత్ రామ్. మన కొబ్బరికాయ ఊరు బస్తీలు ఆ నూనె పోసేస్తే ఇక అయిపోయినట్టే మన ఇంటికి పోసి తినొచ్చు.
కాబట్టి ప్రశాంతంగా ఇంత మొక్క అయిపోయింది. ఒక్క మొక్క కోసం ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. మహిళా మనలు అక్కలు చెల్లెలు మా పెద్దమ్మలు కొద్దిగా కుడితో ముక్కలు ఉంటాయి, కొబ్బరి చిప్పలు ఉంటాయి. కొద్దిగా కాళ్ళను జాగ్రత్తగా కాపాడుకోండి. వ్యవసాయం చేసే వ్యవసాయ మనులారా కొద్దిగా కుట్టుకున్నాయంటే మనము కాళ్ళు మన చెరకలు దిగలేము, పొలంలో నాటేయలేము, కలుపు తీయలేము. కాబట్టి మీరు మీ తోటి భక్తులకు మాత్రం సహకరించండి. ఇగో కొబ్బరి కుడకలనేమో జాగ్రత్త. కొద్దిగా మీకు పోసుకున్నదంటే ఇక అది డేంజర్గా ఉంటుంది. గుడి కూడా పోయిరా అంటే నువ్వు దాదాపుకొని వచ్చినామంటారు మళ్ళీ భర్తలు. భక్తులు వస్తేనే నీకు చిప్ప నిండుతుంది, లేకపోతే ఎండుతుంది. సో అది వ్యూవర్స్, మనకి ఈరోజు మాత్రం నాగుల పంచమి అలానే శుక్రవారం రావడం వల్ల అనుకోకుండా ఈ వచ్చిన వర్షం గిరివి ఇవ్వడం వల్ల భక్తులు మాత్రం తగ్గేది లేదన్నట్టు భక్తులు రావడం, అలానే ఇప్పుడు ప్యాకప్ కావడం కూడా జరుగుతున్నది. ఎందుకంటే నేను కూడా ప్యాకప్లో ఉన్నా. అరే మనం మర్చిపోయినాం చెప్పులు, అది మర్చిపోవద్దు. సో మనం అయిపోయింది. సో కానీ మనం వెళ్తూ ఉంటాంటే కూడా భక్తులు మాత్రం తగ్గేదే లేదు. ఇప్పుడిప్పుడు వస్తున్న అక్కలు మంచిగా. సో వెళ్ళేటప్పుడు మాత్రం మనకు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఫోటోలు దిగడం అలానే షాపింగ్ చేయడము. ఈ అక్కలు మాత్రం నవ్వడం మర్చిపోయారు. కొద్దిగా అప్పుడప్పుడు నవ్వాలక్క. షూర్. ఇగో చూడండి మనం మహిళా భక్తులు. అవ్వ తొందర నడవాలి, నా వెనకంచెలు నడవాలి. ఎవరైనా పర్లే. అక్క ఆగక్క, 1 సెకండ్ వెర్టికల్. సో మనకి ఈరోజు వచ్చినటువంటి ఈ నాగుల పంచమి శుక్రవారం అష్టలక్ష్ములల్లా ఇక్కడ 5 లక్ష్ములు ఉన్నారు, మిగిలిన 3 లక్ష్ములు మిస్ అయ్యారు. ఆగానే వెనకంచెలు పోవన్నా, లేకపోతే మహాకాళికలు కనుక దుర్గామాతలు అవుతారు, తర్వాత నన్ను దంతారు. అమ్మా కనకదుర్గ తల్లి. సో వ్యూవర్స్, అయిపోయిన తర్వాత చిన్నప్పుడు మనం బొమ్మలు అవి ఇవి బిస్కెట్లు అవి చిలుకలు కొనడం జరిగింది. అది చిన్నప్పుడే. కానీ పెద్దప్పుడు కూడా ఇవి నడుస్తున్నాయి, ఎందుకంటే మనం పెద్ద అయినా కదా. కానీ చిన్నప్పుడు అలవాటు మాత్రం అలానే ఉన్నాయి. ఇగో ఈ అన్న చూస్తాను, చిన్నప్పుడు కూడా అట్నే చూస్తున్నాం మనం. వాక్ అండ్ టాక్ విత్ రామ్. నేను ఫస్ట్ టైం కదా, ఇక్కడికి రావడం. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మన స్వర్ణగిరిలో కొత్తకొండలు అలానే మన భద్రకాళి గోవిందరాజు గుట్ట తీయడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం చాలా
ప్రత్యేకతతో కూడుకున్నది. చూస్తున్నారు కదా, మనం ఏదో బొడ్రాయి పండుగ చేసుకుంటూ వస్తారు చూసిన జనాలు పోచమ్మ కాడికి మన బోనం పెట్టినట్టు వస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా 1 గంట అవుతుంది. వీళ్ళకి మాత్రం ఓపికకు మాత్రం మొక్కాలే, తగ్గేదే లేదు అనుకుంటూ వస్తారు. ఎండ నేను ఆనటట్టు చూస్తారు, ఎండే భయపడేటట్టున్నది వీళ్ళని చూసి. సో చూస్తున్నారు కదా, మన అష్టలక్ష్ములు ఇక ఒక రాఖీ కట్టుకున్న తర్వాత తగ్గేదే లేదనుకుంటే వాళ్ళ మొక్కులు ఒప్పైపడం కోసం ఊరుగొండలో నుంచి వస్తున్నారు. అమ్మ మెల్లగా రోడ్డు పైన రా అమ్మ, అక్కడ చుట్టూ ఏదైనా పురుగో గిరుగో ఉంటుంది అంటే నువ్వు భయపడేది లేదంట. పుష్పక్క వాళ్ళ అన్నావా? చూస్తున్నారా వ్యూయర్స్? మనకు మాత్రం మహిళలు మాత్రం తగ్గేది లేదనుకుంటే వస్తూనే ఉన్నారు భక్తులు. కానీ ఊరుగొండ మన శివనాగలింగేశ్వర స్వామి అంటే ఏదో అనుకున్నాము. ఇక్కడ యువ భక్తులు బాలభక్తులు గుడికి నామం పెట్టేసి అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎండకు ఎండుతున్నారు వీళ్ళు. తినరా ఇంట్లో ఉండరా అంటూ ఉంటావా? ఉండకుండా వస్తావా? ఎర్ర టెండలో చిలక మాటలతోటి చిలక వ్యవహారాలు చేపిస్తారు అన్నట్టు. మన చిన్నప్పుడు ఉంటాం కదా, లక్కీ లాటరీ అనేటట్టు. ఇక్కడ వీళ్ళు అంటే కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఒక విద్యను వీళ్ళు నమ్ముకున్నారు. మంచిగా అరే మంచిగా తినరా, ఇగో చేతి కట్టుకున్నావు. ఇగో ఇక్కడ భక్త భక్తులు అన్నట్టు వీళ్ళు. ఏమని అనుకోండి, నేను చెప్తాను, మీరు తక్కువ తింటారు లేదా తినేటప్పుడు మెతుకులు కింద పడతానో అర్థమవుతలేవు. అంటే కొద్దిగా గట్టిగా తినాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి. భక్తితో పూజిస్తే దేవుడైనా పర్లేదు కదిలి వస్తారు కదా, అట్లనే భక్తి భయంతో తినాలి. అట్లా ఇగో ఇక్కడ అవ్వాలి చూడు, వాళ్ళ జిందగీ దుబారా నా మిలేగా అంటారు కదా. ఉన్నంత వరకు జిందగీ ఎంత మంచిగా అనుభవించి ఇప్పుడు ఇగో ఇంత వయసు మనకు రావాలంటే ఎంత కష్టం. ఇగో ఇట్లా నవ్వుతూ బతకాలి. ఏమో అందరూ ఏడుస్తూ ఉంటారు ఈ కాలంలో. చూస్తున్నారు కదా, ఇగో ఆటోలు వస్తున్నాయి. మళ్ళీ ఈ ఆటోలను చూసి కార్లలో వస్తారు, కార్లను చూసి లారీలు వస్తాయి. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది. లేదు బ్రో, వీడియో తీసుకున్నా తరసా, రేపు సాయంత్రం పెడతా. వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో భక్తులు మీరు ఏం బాధపడకండి, ఇక్కడ బావి ఉంటుంది, తాగిన నీళ్ళు తాగొచ్చు, తర్వాత మూతి కట్టుకొని పోవచ్చు. చూడండి అక్కలు ఈ మాత్రం నడవకపోతే దేవుడు ఏం కనికరిస్తాడు? నడవాలి. అప్పుడప్పుడు గుండెకు ఆక్సిజన్. థ్యాంక్ యూ థమ్స్అప్ సింబల్ కాదు, ఆ సింబల్. అప్పుడప్పుడు నడవాలి. నువ్వు మరి ఎంగుకోలాగా అవుతాను. ఇటు కడ్డి మీద ఇటు మోకాలు పెట్టి ఉంటావా? వాడు గుర్తుతాయి ఇలా మోకాలకి ఇగో పోతాయి. ఇగో ఇక్కడ చూసినావా అలసిపోయిన భక్తులు వీళ్ళు. చూపిస్తా రేవంత్ అన్న. అదే చూడండి, ఇగో రేవంత్ మనకు గుడిలో కనిపించారు ఈయన. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ఇగో మైక్ ఇంతకుముందు మైక్లో చెప్పినాం, మైక్ మనకు బ్యాటరీ అయిపోయింది. నాకు మాత్రం బ్యాటరీ ఇప్పుడే అయిపోదు, సాయంత్రం అవుతుంది. ఇగో ఇక్కడ మనకు రేణుకా చౌదరి పేరినారు కదా, ఆ కట్అవుట్ తోటి మంచిగా ఇట్లా పోజ్ ఇచ్చింది అక్క. సో ఇక్కడ వ్యూవర్ చూడండి, మనకు నేను పోయేటప్పుడు చెప్పాను కదా, ఇక్కడ బావి ఉంటుంది, బావి పక్కకు చెట్టు ఉంటుంది, చెట్టు పక్కకు ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు అదే వెనకటైతే నేనైతే ఇలా ఈత కొట్టిన వాడిని. కానీ ఇప్పుడు ఈత కొడతామంటే వీళ్ళందరూ భయపడి పోతారు. కాబట్టి భక్తులు వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళ యొక్క అల్పాహారాలను ఇక్కడ తినొచ్చు చేయొచ్చు. కానీ తిన్న తర్వాత మాత్రం మీ వస్తువులు, మీ చెత్త చెదారం, మీ ప్లాస్టిక్ వస్తువులు మాత్రం తీసుకెళ్ళండి. అలానే ఆసాములకు మాత్రం సహకరించండి. వాళ్ళు తిట్టుకోవద్దు, వాళ్ళు ఆశీర్వదించాలి. తిట్టుకుంటే మనం వచ్చిన పుణ్యం పురస్కారం ఈ పూజా విధానం వేస్ట్ అయ్యిగా. కాబట్టి ఎట్లా వచ్చినామో అట్లనే. ఇగో ఈ అమ్మ మాత్రం ఇక్కడ మిర్చీలు ఎత్తాంది. అమ్మకేంది అంటే అమ్మకి చెమట రాందే, అమ్మ కష్టపడిందో వస్తానే పైసలు. పొద్దుగాల నుంచి అంటే అప్పుడు దాని ఏమంటారు రాహుకాలం అది. ఓ అవ్వా చెట్టు కింద అవ్వా. ఏం పేరు అవ్వా? ఏం పేరు? ఓహో నీలా. అక్కడ గోవిందరా గుట్ట దగ్గర లీలాదేవి, శ్రీదేవి, భూదేవి అంటావు కదా, నువ్వు లీలాదేవి ఇక్కడ.
నువ్వు ఇక్కడ తిండి పెట్టే మిర్చిదేవి. నీళ్ళు ఎక్కువ, మా కారం ఎక్కువైందంటే బాయిల నీళ్ళు ఆపిస్తావు. సో చూసినావు ఇక్కడ నీళ్ళమ్మ ఉన్నది. నీళ్ళమ్మనో లేదా నీళ్ళమ్మనో అర్థమైతలేదు రెండిట్లా. అదే నీళ్ళు ఉన్నట్టు నువ్వు ఉన్నావు అంటనా. ఆ బాయిలో నీళ్ళు ఉన్నాయి, బయట నీళ్ళమ్మ ఉన్నది అంటనా. ఇగో ఇక్కడ ఎల్లో డర్టీ ఫెల్లో అన్నట్టు ఇద్దరు మాత్రం ఈమె నర్వస్గా ఉన్నది. అసలు ఏమైందో, బ్యాంక్ బ్యాలెన్స్ మిస్ అయిందా లేదా డ్రెస్ కోడ్ మిస్ అయిందో అర్థమైతలేదు. కూడా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యువర్ వాట్ ఈస్ ద రీజన్ టు గో అండర్ ది డల్ మోడ్ సిస్టర్? ఐ థింక్ యూ ఆర్ స్టడింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఈవెన్ దెన్ ఐ డన్ మై తెలుగు మీడియం గ్రాడ్యుయేషన్. చూస్తున్నారు కదా మనకు రష్మిక మందానా జూనియర్. మనకి ఇంతకుముందు మన ఒక ఎపిసోడ్ జరిగింది కదా, ఏది ముసలమ్మ జాతరలా, గుంజేడు ముసలమ్మ జాతరలా. ఇక్కడ ఇంకో ముసలమ్మ జాతర, అంటే ముసలమ్మ కాదు, ఇక్కడ మన దీని ఏమంటారు, శుక్రవారం నాగమయ్య టెంపుల్ కాడ ఇవాళ ఏమమ్మా మర్చిపోయినా, నాగుల చవితి రోజున ఈ ఆడపిల్ల మీన ఆడబిడ్డ ఎందుకు కలిగింది? త్వరలో వచ్చేది రాఖీ పౌర్ణమి. ఇగో సిగ్గుపడవలసిన టైం వస్తుంది, అప్పుడు సిగ్గుపడాలి పెళ్లి టైంలో. అప్పటి వరకు దాచిపెట్టుకో. ఫన్నీ, డోంట్ బి సీరియస్గా తీసుకోకు, ఫన్నీగానే. కాబట్టి చూడండి, ఇంకొక 4 చెట్లు ఉంటే మాత్రం తగ్గేది లేదన్నట్టు ఇక్కడ చెద్దరు వేసుకొని పడుకునేటట్టున్నారు వీళ్ళు. అయినా పర్లు అక్కడ అక్క చూడు చలి పెడతాం అన్నట్టు ఎండలు ఉన్నారో, ఎండలు అట్టి పనులు తింటారు వాళ్ళు, వాళ్ళకి మొక్కాలి అసలు వాళ్ళ ఊపికకు. అక్క పసుపు చేనులో ఊకున్నారు, మెల్లమెల్లగా తోడి మొత్తం పసుపు ఎత్తుకెళ్ళదిక్కే. ఇగో ఈమె పాట పాడుతుందా ఏడుతుందా అర్థమవుతలేదు. ఒకసారి ఈ పాటను రికార్డ్ చేద్దాము. అరే బేబీ వెరీ గుడ్. ఈ సాంగే మొన్న వచ్చింది పుష్పత్రిలో, ఈ సాంగే మళ్ళీ ఒకసారి పాడు. డాడీ ఇంకా మమ్మీ. అరే ఇంకో సాంగ్ ట్యూన్ చేంజ్ అయ్యి. అరే అక్కడ ఐస్ క్రీమ్ వాళ్ళు కింద పడేసారు. అక్కడ ఐస్ క్రీమ్ పడ్డది సగం. అగో ఐస్ క్రీము. అరే ఈ బాయిల నీళ్ళు డైరెక్ట్ కంట్లో పోసుకున్నట్టున్నావు, బయటకు వస్తాను. అగో మీ డ్రెస్ ఇద్దరి సేమ్ మ్యాచింగ్ ఉన్నాయి. అగో చూసినామా, తగ్గేదే లేదు అనుకుంటే ఏడుస్తూనే ఉన్నది. పోషమ్మ మెచ్చేటట్లేదు ఇప్పుడు. సో ఇక్కడైతే మనకు కూర్చుందానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందండి. టెంపుల్కి వచ్చిన తర్వాత ఎవరైనా పర్లే రెండోసారి వచ్చేటప్పుడు టిఫిన్ మాత్రం ఏదో ఒకటి తీసుకురండి. చపాతో లేకపోతే ఉప్మానో లేకపోతే పులిహోరనో తెచ్చుకొని ఈడ పిల్లలతోటి వాళ్ళతోటి తినొచ్చు. అప్పుడప్పుడు బోరు కొడితే ఇట్లా ఏడవచ్చు, అవసరం అనుకుంటే ఈత కొట్టవచ్చు, అలా బొర్రవచ్చు. ఇంకా అవసరం 10 రూపాయలు కావాలంటే కలుపు తీయచ్చు. కలుపు తీస్తే 200 అని ఇస్తారు, అట్లీస్ట్ 200 ఇస్తారు. 2 గంటలు ఇస్తే. అగో చూస్తున్నారా అక్కడ వాళ్ళు ఎవరో తెలియదు, కలుపుతిద్దారో లేకపోతే ఓ అవ్వా తొక్కకండి చెలక అట్లనే. ఇప్పుడు చెలక వేసుకున్నాడు పాపం ఆసామి లాస్ కావద్దు కదా. సో భక్తులు వస్తున్నారు. ఎక్కడనో చెప్పులు ఇప్పిండు తమ్ముడు, కాలు కాలుతాయి జాగ్రత్త. దగ్గర పోయిన తర్వాత తిప్పు, ఏం కాదు. యూట్యూబ్ ఛానల్ వాక్ అండ్ టాక్ విత్ రామ్. తమ్ముడు చిలకల నుంచి వస్తాను, ఇంట ఒట్లు ఇది పసుపు కట్టియాల్సి వస్తుంది. ఛానల్ ఇగో ఈ అక్కలు ఇప్పుడే బయలుదేరారు. మరి ఇంటికాడ ఉతికి బయలుదేరారో లేదా ఉతకకుండా బయలుదేరారు అంటే ముగ్గురిని, బట్టల్ని కాదు. ఇగో అగో చూసినాం, ఆటోడు ఆగడు, ఊగడు అన్నట్టు ఉరుకుతానే ఉన్నాడు. కుయ్యి అనుకుంటా. అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నట్టు ఈ శిలకలు మాత్రం కొద్దిగా తొక్కకండి, పంట నాశనం చేయకండి. ఎందుకంటే పాపం వాళ్ళు ఆ రాత్రులు మాత్రం ఇక్కడ కష్టపడి వాళ్ళ మొక్కలకు నీళ్ళు పోసి పూలు పెట్టి మొత్తం కలుపు తీయడం జరుగుతుంది. ఇగో ఇక్కడ భక్తుడు మంచిగా చల్లగా ఎండకు ఐస్ క్రీమ్ తింటాడు. ఇది నా సొంతమని ఒక్కడే తింటాడు ఒంటరిగా. చూస్తున్నారా వ్యూవర్స్, మన భక్తులు ఇంకా అవుట్లో ఇంట్లో చూడండి ఎంత అవుట్లో ఉన్నదో, ఇంట్లో కూడా అంతే ఉన్నది. ఇంకా భక్తులు రావడం లోపలికి ఇంట్లో జరుగుతూనే ఉన్నది, వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ చూడండి, కొందరు భక్తులు చిలకలనే దాచిపెట్టారు చెప్పులను. మరి చెప్పులలో తులం బంగారం దాచిపెట్టుకున్నారో అర్థమవుతలేదు, మాత్రం లోపలికి తీసుకెళ్ళి దాచిపెడతారు చెప్పులు.
చూడండి వ్యూవర్స్, ఏంది జనాలు ఎండ కొడతా అంటే కూడా వీడు బడి దొంగ, వీడు బడి బంద్ చేసి వీడికి వచ్చిండు. ఇవాళ యువ భక్తులు అంటే ఏదో సంథింగ్ మొక్కులు ఉన్నాయని వస్తారు, కానీ ఇంకా యువ భక్తులు బాల భక్తులు వస్తున్నారు, బడి దొంగలు. కొద్దిగా బడికి పంపించి భక్తులను తీసుకురావాలి. చూస్తున్నారు కదా, ఇంకా తగ్గేదే లేదు, ఇంకా జనం మాత్రం పెరుగుతూనే ఉన్నది. ఆడ మగ లేకుండా మహిళా భక్తులు, పురుష భక్తులు కూడా వస్తూనే ఉన్నారు నాగుల చవితి సందర్భంగా. అందులో ఇలా శుక్రవారం లక్ష్మీవారం వచ్చింది కాబట్టి అందరూ కుటుంబ సమేతంగా అందరూ దర్శించుకోవడం జరిగింది మన ఊరుగొండ శివనాగేంద్ర స్వామి టెంపుల్కి. ఇక ఇక్కడ ఈ భక్తులకి ఫైన్ వేయాలి, నలుగురు ఎక్కించుకొని తోలుతాడు. ఇగో చూడండి, ఇంకా భక్తులు తాకిడి వస్తూనే ఉన్నది. ఈ మా ఫోన్లోనే మన ఒక భక్తురాలు ఫోన్లోనే డీలింగ్ చేస్తుంది పంచాయతీ. చూస్తున్నారు కదా మనకు ఉన్నటువంటి. సో ఇక్కడ చల్లగా దొరికితే మాత్రం ఆ చల్లదనంలో మంచిగా చల్లగా కొద్దిగా చూసిన భక్తులు ఆ కొద్దిగా అటు కూర్చోండి అమ్మా, ఎందుకంటే మళ్ళీ ఎండ వంగుతుంది, మళ్ళీ ఎండ మీద పడుతుంది. కానీ మీరు కూర్చున్నా మాత్రం చిలక మాత్రం కొద్దిగా మంచి చూసుకోండి. పత్తులు పోయినాయి అనుకో మళ్ళీ ఆసామి ఇబ్బంది పడతాడు. అగో చూసిన భక్తులు ఎంత చల్లగా, ఏసీ కూడా పనికిరాదు ఈ చల్లటి వాతావరణము. సో ఇక్కడ మన రెడ్డి సాబు యొక్క మన అరటి తోట ఉంటుంది. ఇగో చూడండి, సో భక్తులు మాత్రం ఇగో కొద్దిగా తగ్గుతూ ఉన్నది. మార్నింగ్ అంటే ఉదయంతో పోల్చుకుంటే మాత్రం ఒక 2 నిమిషాలు తగ్గుతుంది, ఒక 10 నిమిషాలు మళ్ళీ ఫ్లో పెంచుకుంటుంది, ఒక 2-3 నిమిషాలు తగ్గుతుంది, మళ్ళీ భక్తుల ఫ్లో పెంచుకుంటుంది. కాబట్టి మన ప్రతి ఒక్క శుక్రవారం వచ్చేదానికంటే ఈ శుక్రవారానికి కొద్దిగా విశిష్టత ఎక్కువ. ఎందుకంటే మనకు నాగుల పంచమి రావడం వల్ల పెరిగింది. గో చూసిన ముసుకేసుకొని మొత్తం బాలభక్తుడు వస్తున్నాడు. ఇగో చూడండి, ఇక్కడ మన రెడ్డి సాబ్కి సంబంధించిన తోట అండి, అరటి తోట. చూస్తున్నారు కదా, అరటి తోటలో ఇంకా ప్లెజెంట్గా ఉంటుందండి, నీడ అన్ని విధాల. కాబట్టి ఈ తోటలు అంటే కొద్దిగా మనం లోపలికి పోలేము, అది ఏం చేయలేము. కానీ వేరే చిన్న పాటి తోటలు ఉంటాయి కదా, పత్తి తోటలు, పసుపు తోటలు, ఇవన్నీ ఆ చిలకలో పోయి మీరు చెట్లను మాత్రం చంపకండి, ఇబ్బంది చేయకండి, నరగొట్టకండి. ఎందుకంటే ఒక చెట్టు పెరగాలంటే చాలా కష్టం అండి, ఆసామికే తెలుసు ఆ ఇబ్బందులు ఏంటో. కాబట్టి మీరు మీ దర్శనం అయిపోయిన తర్వాత ఆ చిలకలో ఉన్నటువంటి మొక్కలను మాత్రం తొక్కకండి. ఇగో వీళ్ళు భక్తులు ఉన్నారు కదా అమ్మ, భక్తులు చెట్లకు ఇబ్బంది కలగ కానీ తొక్కకండి, ఇరవకండి కొమ్మలను. చూస్తురా, ఇగో ఇక్కడ చూసినామా, ఈ బయలర్ కొన్ని మంచి గొడుగుతో కాపాడుతాడు. గుండు మంచి మండుతాందా వచ్చేదానికి. అమ్మ నీడకు పోయానే తినమ్మా, ఈ ఎండ కూటి కోసం కోటి విద్యలు అక్కడ నీడకు పోయి తిని ఓడేమన్నాడు. నీడకు పో, వీడియో తీస్తానమ్మా, రండి. ఏం పేరమ్మా? సబిత. ఇంటర్రెడ్ అయితే కాదులే కానీ సబిత అంత. ఎక్కడ? వరంగల్. ఎక్కడ వరంగల్? ఏ బిడ్డ? ఏ గల్లీ? పోచమ్మా. మన వరంగల్ బిడ్డలే, అందులో టెర్రర్ బిడ్డలు అన్నాడు పోచం. మనకు ఎల్బీ నగర్, ఈ శివనగర్ ఇలాంటి ఏరియాలు, షెమ్మూన్పేట లాంటి అక్కడ ఉన్న వాళ్ళు అందరు టెర్రరే, మన వాళ్ళు భయపడేది ఏం లేదు. కాబట్టి వరంగల్లో ఆడపిల్లలకు నూరిపోవాల్సిన కొద్దిగా కొత్త విద్య ఏం లేదు. ఎందుకంటే మన వాళ్ళు అందరూ ఆడపిల్ల మగపిల్లలు అందరూ తెలివివంతులే. నాది ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ వాక్ అండ్ టాక్ విత్ రామ్. ఇగో మనకు ముందు పోతున్నటువంటి ట్విన్ సిస్టర్స్, ఎల్లో డర్టీ ఫెల్లో. అగో చూస్తున్నావా, తలకాయ కిందికి పెట్టుకొని నడుచుకుంటూ పోతాను, లెక్కలన్నీ వేస్తుంది మా చిన్నారి పెళ్లి కూతురు. చూసినావా, నడుస్తూనే ఉన్నది, మళ్ళీ నన్ను పట్టుకొని మొత్తం తల తింటాడు అనుకొని ఉరుకుతూనే ఉన్నది.
అసలు ఎలాంటి సదుపాయాలు లేనటువంటి మనకు ఊరుగొండ శివనాగేంద్ర స్వామికి ఇంతమంది భక్తులు వస్తున్నారంటే మహిమ ఉంటేనే వస్తుంటారు. కాబట్టి భక్తులు నేను చెప్పేది ఏంటంటే ఉన్నటువంటి మన సదుపాయాలను వినియోగించుకోండి. మన దగ్గరలో ఉన్నటువంటి విశిష్టత కలిగిన దేవాలయాలను దర్శించండి. మీరు తెల్లబుజ్జి, అరే మా చిన్నమ్మనే ఉండేది, మా ఎర్రబుజ్జి అంటారు మా చిన్నమ్మని. వరంగల్ ఉంటాయి, ఎక్కడ తెలుసా? వెళ్ళిన మనకు అజంతా పార్క్, పాత అజంతా పార్క్ తెలుసుగా. మాకు ఇక్కడ రెడ్డి బీటలు అన్నట్టు రెడ్డి మహిళలు ఈరోజు శివనాగేంద్ర స్వామి టెంపుల్ దర్శించుకోవడం జరిగింది. అందులో మన వరంగల్ బిడ్డలు కాబట్టి మనం అందులో ప్రత్యేకత చూడాలి. మా ఆడవింటి అంటే మా ఇంటి ఆడబిడ్డలు కాబట్టి, లేకపోతే వీళ్ళు మాత్రం ఇగో ఈమె ఎర్రబుజ్జి అట, మా చిన్నమ్మని ఎర్రబుజ్జి అంటారు. ఇగో ఈమె తెల్లబుజ్జి అట. ఇగో ఈమెని మా చిన్నమ్మని చెల్లబుజ్జి అంటారు. మా అమ్మ వాళ్ళు 5 అక్క చెల్లెలు, అందులో ఎర్రగా ఉంటాయి కాబట్టి మా చిన్నమ్మని ఎర్రబుజ్జి అనేటోళ్ళు. మళ్ళీ మా చిన్నమ్మని గుర్తు చేసింది ఈ పేరుతోటి. సో చూడండి వ్యూవర్స్, అప్పటికి ఇప్పటికే కొద్దిగా రద్దీ తగ్గింది. అప్పుడు వచ్చినప్పుడు ఈ 4 వీలర్స్ యొక్క రద్దీ పెరగడం వల్ల కొద్దిగా రాద్ధాంతం కొద్దిగా ఇబ్బంది అయింది వచ్చిపోయే భక్తులకు. ఎందుకంటే వాడు కారు వేసుకురావడం, పోయేటోడు కారు వేసుకురావడం, వచ్చేటోడు కారు వేసుకురావడం, దీనివల్ల ఆ చుట్టుపక్కకు 2 సైడ్ల 2 వీలర్స్ పార్క్ చేయడం వల్ల కార్లతో ట్రాఫిక్ జామ్ అయింది మార్నింగ్. ఆ విషయంలో వచ్చే భక్తులకు మాత్రం, పోయే భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడ్డ పర్లేదు కాదు, వచ్చే భక్తులకు మాత్రం ఫస్టే ఇబ్బంది కలగొద్దు. ఇబ్బంది కలిగిందంటే గుడి పట్ల కొద్దిగా శ్రద్ధ చూపించడం, అతను కాన్సన్ట్రేషన్ పెట్టాడు. కాబట్టి ఎవరైనా పర్లేదు, కారు ఉంటే కోట్లకున్నా కూడా అది మన బ్యాంక్ బ్యాలెన్స్, మన మర్యాదే. మనం దూరంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా కార్లు లారీలు తెచ్చుకున్న పర్లే, రోడ్డు మీద ఫ్రీగా ఉన్న ప్లేస్లో పార్కింగ్ చేసుకొని కొద్దిగా మా అంటే ఒక కిలోమీటర్ నడుస్తావు, మా అంటే నడిచినందుకు ఒక 20 గ్రాముల కొవ్వు కరుగుతుంది. అలానే ఒక ప్రశాంతత ఉంటుంది. గుడికి కూడా మనం సుఖంగా పోయి దర్శనం చేసుకోవాలి. ఏదైనా పర్లేదు కొద్దిగా శారీరక కష్టం, మానసికంగా కష్టంగా ఉంటాయి కాబట్టి పోయిన తర్వాత ప్రశాంతంగా కోరుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే శివనాగేంద్ర స్వామి టెంపుల్కి వచ్చే ముందు మాత్రం శుక్రవారం పార్కింగ్ విషయంలో మాత్రం 4 వీలర్స్ మీరు హైవే రోడ్డుకు మాత్రం ఆపుకొని లోపలికి 1 కిలోమీటర్ నడవండి. కిలోమీటర్ కూడా ఉండదండి. దీనివల్ల నడవడం వల్ల మనకు లంగ్స్ పంచువాలిటీ ప్లస్ హార్ట్ బీటింగ్ కూడా కొద్ది కొలెస్ట్రాల్స్ తగ్గుతాయి. ఎందుకంటే రెగ్యులర్గా 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ చేయరా అంటే సాయంత్రం అయితే కోటరకు టైం అవుతుంది, మార్నింగ్ అయితే నిద్ర టైం అవుతుంది అంటారు. కాబట్టి అప్పుడప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. ఆఫ్టర్ కరోనా తర్వాత అందరూ ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ అని చెప్పారు. లేకపోతే డాక్టర్లకు పోసి మనకు పెట్టే పైసలు డాక్టర్లకు పెడతాను. కాబట్టి మనం కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి. ఒక షూ కొనుక్కోండి, ఒక అప్పర్ లోయర్ కొనుక్కోండి, ఎక్సర్సైజ్ చేయండి. సుఖంగా బయలుదేరి కొట్టలేక పెరగకండి. సో చూస్తున్నారు కదా, భక్తులు, సీనియర్ భక్తులు, యువ భక్తులు, బాల భక్తులు అనే తేడా లేకుండా అందరూ మన శివనాగేంద్ర స్వామిని దర్శించుకోవడం జరుగుతున్నది ఈరోజు. కాబట్టి ఇంత మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎండోమెంట్లో కలిపేసి సదుపాయాలు చేకూర్చాలని ఈ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. అలానే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలను. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకి ఇక్కడ ఉన్నటువంటి మనకు ఈ శుక్రవారము ట్రాఫిక్ జామ్ చాలా బీభత్సంగా ఉందండి. మనకు ఉన్నటువంటి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు